నమస్కారం న్యూస్ 9 టీవీ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. అది అన్నపూర్ణేశ్వరి నిలయమా లేక గరళం పంచుతున్న మరణ మృదంగమా? నిత్యం వందలాది మందితో కలకలలాడే ఆ హోటల్లో వడ్డిస్తుంది అన్నం కాదు, ఆలాహలం కాసుల కక్కురితితో పల్లెటూరి అమాయక జనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఫుడ్ మాఫియా భాగోతాన్ని మీ న్యూస్ 9 టీవీ ఈ రోజు గుట్టు రట్టు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఉలిక్కి పడేలా చేసిన ఈ షాకింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పేరు మోసిన గణేష్ హోటల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు, కూలీలు, సామాన్యుల ఆకలి తీర్చుకోవడానికి క్యూ కట్టే చోటది. కానీ అదే హోటల్లో నిన్న భోజనం చేసిన 4 వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ తో విలవిలలాడారు. ఆ బాధితుల ఆర్తనాదాలు విన్న న్యూస్ 9 టీవీ వెంటనే రంగంలోకి దిగింది. ప్రజల పక్షాన నిలబడి అధికారుల మెడలు వంచింది. మా న్యూస్ 9 టీవీ ప్రతినిధి నేరుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ను వెంటబెట్టుకుని ఆ గణేష్ హోటల్ కిచెన్ పై మెరుపు దాడి చేశారు. మొన్న ఇంత వారము 15 రోజుల కింద ఎక్స్పైర్ అయిందట, వాస్తవమా? గణేష్ హోటల్లో ఫుడ్ పాయిజన్ అయిందట. 4-5 అయిందని అనేసి అన్నారు కదా. హోటల్ దగ్గర అయితే రాలేదు. అవునా? మీకు వచ్చినేమో కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మీ ఓటర్ బట్టి? మ్యామ్ ఇది యాక్చువల్లీ హోటల్ 40 years ఉంటుంది, కానీ 7 years ఉంటుంది. 7 years. లోపలికి వెళ్లి చూస్తే కళ్ళు చెదిరే వాస్తవాలు, కడుపులో దేవేసే నిజాలు. అక్కడ కనీస శుభ్రత లేదు. వంటగది ఒక చెత్త కుండిని తలపిస్తుంది. అంటే దారుణం ఏంటంటే నిన్న వండినా, మిగిలిపోయినా, పాడైపోయినా, కుళ్ళిపోయిన కూరల్నే ఫ్రిడ్జ్ లో కుక్కి మరుసటి రోజు వాటిని వేడి చేసి జనాలకు వడ్డిస్తున్నారు. ఈ అమానుషాన్ని చూసి ఫుడ్ ఇన్స్పెక్టర్ సైతం అవాక్కయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడి కుళ్ళిపోయిన ఆహార పదార్థాల శాంపిల్స్ ని సీజ్ చేసి ల్యాబ్ టెస్టింగ్ కి పంపించారు. టెస్టింగ్ లో గనక ఆ ఫుడ్ లో విషతుల్యమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలితే గణేష్ హోటల్ యాజమానిపై నాన్ బెయిలబుల్ లో క్రైమ్ కేసు నమోదు కావడం ఖాయం. ఆ హోటల్ కు సీజ్ పడడం ఖాయం. అయితే మా న్యూస్ 9 టీవీ ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం గణేష్ హోటల్ మాత్రమేనా? ఆదిలాబాద్ జిల్లాలోని మిగతా హోటళ్ల పరిస్థితి ఏంటి? జనాలకు విషం పెడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని మా ఛానల్ సూటిగా ప్రశ్నించింది. న్యూస్ 9 టీవీ వేసిన ఈ ప్రశ్నకు అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. మా డిమాండ్ తో అలర్ట్ అయిన అధికారులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ పై ఏకకాలంలో కొరడా జలిపిస్తున్నారు. ఎక్కడికక్కడ సడన్ ఇన్స్పెక్షన్ తో దాడులు చేస్తున్నారు. ప్రజాక్షేమమే పరమావధిగా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ ఫుడ్ మాఫియానైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని న్యూస్ 9 టీవీ మరోసారి నిరూపించింది. జనం తరపున మా ఈ నిరంతర పోరాటం ఆగదు. మరిన్ని సంచలన నిజాలు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది.